శ్రీ గురుభ్యో నమః. ఆగస్టు 25, 2026 మంగళవారం. శ్రీ పరాభవనామ సంవత్సరం, శ్రావణమాసం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శుక్లపక్షం, మఖకార్తె, తిథి ద్వాదశి, ఉదయం 6:21 వరకు. నక్షత్రం ఉత్తరాషాఢ, రాత్రి 10:49 వరకు. వర్జం రాత్రి 3:08 నుండి తెల్లవారి 4:52 వరకు. మొదటి దుర్ముహూర్తం ఉదయం 8:24 నుండి ఉదయం 9:14 వరకు. రెండవ దుర్ముహూర్తం రాత్రి 11:27 నుండి రాత్రి 12:17 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 4:30 వరకు. శుభ సమయం లేదు. ఈరోజు పరిహారం: లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయాన్ని దర్శించండి. ద్వాదశ రాశులు. మేషరాశి. కొన్ని విషయాలలో తొందరపాటు వద్దు. కుటుంబ సభ్యుల నుండి ప్రోత్సాహం లభిస్తుంది. సాంకేతిక విద్యా అవకాశాలు లభిస్తాయి. వృషభ రాశి. ఉద్యోగులకు బదిలీల సూచన. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. ఆర్థికంగా చెప్పుకోదగిన ఒడిదొడుకులు ఉండవు. మిథున రాశి. పట్టుదలతో ముందుకు సాగి పనులు చక్కబెట్టుకుంటారు. విలువైన వస్తువులు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. కర్కాటక రాశి. ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. దైవచింతన కలిగి ఉంటారు. బంధువుల కలయిక. సింహరాశి. బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారమవుతాయి. కోపతాపాలకు దూరంగా ఉండండి. కన్యారాశి. చర్చలు, శుభకార్యాలలో ఎక్కువగా పాల్గొంటారు. సంతానం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తారు. వాహన సౌఖ్యం. తులారాశి. పెట్టుబడులు కొద్దికాలం వాయిదా వేయడం మంచిది. దూర ప్రాంతాల నుండి కీలక సమాచారం అందుకుంటారు. వృశ్చిక రాశి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. వృత్తిలో ఏర్పడిన వివాదాలు పరిష్కారమవుతాయి. సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు. ధనస్సు రాశి. భూముల క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. చిన్ననాటి మిత్రుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. మకర రాశి. ఎదుటివారికి సైతం మీ సహాయ సహకారాలు అందిస్తారు. మీలోని ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. కుంభరాశి. అమ్మకాలు, కొనుగోలు వ్యవహారాలకు దూరంగా ఉండండి. ఎదుటివారి మాట సావధానంగా ఆలకించండి. మీనరాశి. పొదుపు పథకాలు అవలంబిస్తారు. మీ తొందరపాటుతనం వల్ల కాంట్రాక్టులు చేజారిపోయే పరిస్థితి ఉంది. నమస్కారం.